హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. ముందుగా వచ్చేసి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అండ్ అదేవిధంగా 40% ఉన్న వారికి కూడా జాబ్స్ రావడం అయితే జరిగింది 2024లో విత్ ప్రూఫ్‌తో అయితే మీకైతే చూపిస్తాను. సో, వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది గైస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. సో, ఇక్కడ మనం కంప్లీట్‌గా దీనికి సంబంధించి డిస్కస్ చేద్దామండి. ఇక్కడైతే చూడొచ్చు లేటెస్ట్‌గా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. లీస్ట్ 6కి వచ్చేసి అంటే హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి లీస్ట్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. లీస్ట్ 6 అండి. ఇది ఇంతకుముందు అయితే సమ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల ఎలక్షన్స్ వల్ల అయితే రిలీజ్ కాలేదు. బట్ ఇప్పుడైతే రిలీజ్ అయింది. సో, ఎవరైనా మిస్ అయితే కనుక తప్పకుండా చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మన 2025కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక 21,413 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన సంగతి అయితే తెలిసిందే. ఇంకా 3 డేస్లో కంప్లీట్గా దానికి సంబంధించి ఎండ్ డేట్ కూడా అయితే అయిపోతుంది. సో, ఇంకెవరైనా అభ్యర్థులు క్యాండిడేట్స్ ఎవరైనా కానీ తక్కువ పర్సంటేజ్ ఉందని చెప్పేసి మిగిలి ఉంటారు కదా, మీరు తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే విత్ ప్రూఫ్తో అయితే మీకైతే చూపిస్తున్నాను. బేస్డ్ ఆన్ యువర్ లక్ అండ్ సమ్ ఆఫ్ క్రైటీరియాతో మ్యాచ్ అయినప్పుడు తప్పకుండా మీకు వేకెన్సీ అయితే రావడమే జరుగుతుంది. కంపేరింగ్ టు మన స్టేట్స్ కాదండి, వేరే స్టేట్స్ వేరే సర్కిల్స్కి అయితే పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడైతే ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఉద్యోగం రావడానికి అయితే. సో, మీకు విత్ ప్రూఫ్తో అయితే చూపిస్తానని చెప్పాను కదా, ఇక్కడైతే మీరైతే చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక 41%కి ఓబీసీ క్యాండిడేట్, ఇక్కడ మీరు క్యాస్ట్ కూడా గమనించండి. ఇక్కడ కేటగిరీ కూడా చూడండి, పీడబ్ల్యూడీ కేటగిరీ కాదు, ఓబీసీ కేటగిరీలో బీపీఎం పోస్ట్ అయితే రావడమే జరిగింది. నార్త్ ఈస్ట్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నాడు. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా 70లో అయితే చాలా ఉన్నాయి ఈ లిస్ట్లో. అండ్ అదేవిధంగా ఇంకొకటి కూడా మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ 45%కి అయితే చూడొచ్చు పీడబ్ల్యూడీ ఏ కేటగిరీకి సంబంధించి క్యాండిడేట్కి అయితే రావడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి 45.89కి సంబంధించి ఓబీసీ క్యాండిడేట్స్ ఓబీసీ ఏబీపీఎంగా అయితే పోస్టింగ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఎక్కువగా 70% ఉన్న వారికి కూడా అయితే దీంట్లో ఉద్యోగాలు అయితే వచ్చినాయి. మీరు కూడా ఇక్కడ చూడొచ్చు 60, 70, 80లో ఉన్న వారికి అందరికి కూడా రావడం అయితే జరిగింది. సో, ఎవరైనా ఇంకా మిగులుంటే కనుక నాకు తక్కువ పర్సంటేజ్ ఉంది, నాకు ఉద్యోగం రావడానికి అవకాశం లేదు, అప్లై చేసి కూడా వేసాను అనుకునేవారు ఉంటే కనుక ఈ వీడియో చూస్తే తప్పకుండా మీరు అప్లై అయితే చేసుకోండి. బట్ మన తెలుగు స్టేట్స్ స్కిప్ చేయండి, వేరే స్టేట్స్కి అయితే తప్పకుండా పెట్టుకోండి. నార్త్ ఈస్ట్ కానీ లేకపోతే బీహార్ స్టేట్ అట్లాంటి స్టేట్స్కి అయితే పెట్టుకుంటే కనుక తప్పకుండా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి మీకు ఉద్యోగం రావడానికి. అక్కడ పోటీ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పోస్టులకి. సో, తప్పకుండా అక్కడ సైడ్ అయితే పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎక్కువగా అయితే మీరు చూడొచ్చు 75, 65, 80, కొందరికి 40, 50లో ఉన్నవారు కూడా దీంట్లో నేమ్స్ అయితే ఉన్నాయి. సో, మీరు ఈ విషయాన్ని అయితే గమనించి తప్పకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. సో, ఇది అప్డేట్ అయితే. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే కనుక ఇప్పుడు 3rd డే కంప్లీట్ అయిపోయిన తర్వాత 15 to 18 డేస్ తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత 10 డేస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో, ఇలాగే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ 18 డేస్కి మళ్ళీ సెకండ్ లిస్ట్ అండ్ 10 డేస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో, ఇలా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. ముఖ్యంగా 6 లిస్టులు అయితే రిలీజ్ అవుతాయి గైస్. సో, దాంట్లో అప్పటి వరకు మీకు రావడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇది వీడియో అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.